క్యాప్సికమ్ని మరింత హెల్తీగా, మరింత టేస్టీగా, కాస్త డిఫరెంట్గా చేసిన కర్రీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈ రెసిపీకి ఒక 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, అరకట్ట కొత్తిమీర తీసుకున్నానండి. పచ్చిమిర్చి అయితే కారానికి సరిపోతుంది. ఉల్లిపాయలు, కొత్తిమీర కట్ చేసేసుకుని మిక్సీ జార్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకుని అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. వేసి ఇందులో ఈ కొత్తిమీర కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకేనండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ని కూడా ముక్కల కింద కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. క్యాప్సికమ్ పెద్దగానైనా చిన్నగానైనా ఓకే. ప్యానం పెట్టేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. ఇందులో అయితే పచ్చిమిర్చి అయితే వేయట్లేదు నేను. ఆల్రెడీ పచ్చిమిర్చి కారం కాబట్టి కారం కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ ముద్దను కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వేసేసి వీటినన్నింటినీ బాగా కలిపేసుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టేసి మూత పెట్టి ఈ పేస్ట్ని బాగా మగ్గించుకోవాలి. ఉట్టి కొత్తిమీర అయితే తొందరగానే వేగిపోతుందండి. కాస్త ఉల్లిపాయ వేసాం కాబట్టి కాస్త టైం పడుతుంది. మధ్య మధ్యలో మాత్రం కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఓకేనండి, బాగా డీప్ ఫ్రై అయిపోతుంది చూసారుగా. నేనైతే ఆయిల్ చాలా తక్కువ వాడతానండి. ఆయిల్ ఎక్కువ వేసేసుకున్నా పెద్ద టేస్ట్ ఏమి ఉండదండి. కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాను. వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఉల్లికాడలు కూడా వేసుకుంటున్నానండి. కాస్త డిఫరెంట్గా అన్నాను కదా, ఉల్లికాడలు కూడా వేసేసుకున్నాం. వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లికాడలు వేయడం వల్ల మంచి టేస్టే కాదండి, వాసన కూడా చాలా బాగుంటుంది. ఓకేనండి, మూత తీసి చూద్దాం. చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వరకు నేను గరం మసాలా వేశాను. ఇది హోమ్మేడ్ గరం మసాలా కాబట్టి చాలా తక్కువ వేసుకోవాలండి. అంటే కాస్త ఘాటు ఎక్కువ ఉంటుంది. అదే కొన్నట్లయితే అంత ఘాటు ఉండదు. ఓకేనండి, ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుంటున్నాను నేను. వాటర్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర ముందుగానే వేసేసుకుంటున్నానండి. మీకు లాస్ట్లో వేసుకోవాలనిపిస్తే లాస్ట్లో వేసుకోవచ్చు. అంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి కూర అయితే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ముందుగానే కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా కలిపేసి మూత పెట్టేసుకున్నానండి. కాసేపు పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. ఓకేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇంత మంచి కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.